మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అయోధ్య రామ మందిరంలో చోరీ జరిగిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు రాజకీయంగా ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ పార్టీ ఎవరెవరు దీన్ని యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, దీన్ని ముందు పెట్టి రాజకీయంగా వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఎవరు ముందుకు చూస్తున్నారు అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియో పొలిటిక్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మొన్న మనం మాట్లాడుకున్నాం అయోధ్య రామ మందిరంలో జరిగిన అవినీతి గురించి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇదే అంశాన్ని ముందు పెట్టి కొంతమంది నాయకులు దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళ రాజకీయంగా వాళ్ళు గట్టిగా అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ ఎప్పుడు అసలు ఆ దేవాలయానికి రాని వాళ్ళు కూడా వచ్చి సందర్శిస్తున్నారు. దాని గురించి మళ్ళీ సభలలో మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలి? మనం ఆ రోజే నేను లైట్గా అన్నాను, ఇది ఖచ్చితంగా పొలిటికల్ అంశం. ఇది అందరూ అనుకుంటున్నట్టు ఇది అంటే భక్తికి సంబంధించింది కాదు, ఇది కేవలం రాజకీయానికి సంబంధించిందని. సో ఇప్పుడు ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఆయన పార్టీ వాళ్ళు చేస్తున్న దాంతో నిజంగానే ఇది రాజకీయానికి సంబంధించిందని వాళ్ళే రుజువు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇది కొంతమంది మీద అరెస్టులు జరుగుతున్నాయి, కొంతమంది మీద విచారణ జరుగుతుంది, కొంతమందిని పిలుస్తున్నారు విచారణకి. అయితే దీంట్లో మీ దృష్టిలో ఏంటి? రామ్ మందిర్ లాంటి ఒక భవ్య రామ్ మందిర్లో దొంగతనం జరిగిన దోషులను శిక్షించాలి అనేది మీ మెయిన్ పట్టు. అదే జరుగుతోంది. మీరు దాంట్లో కులాలను ఎందుకు చూస్తున్నారు? ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీలోని చాలా ముఖ్యమైన నేతలు కొంతమంది ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో ఇంతమంది యాదవులు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళలో ఇంతమంది దళితులు ఉన్నారు, అరెస్ట్ అయిన వాళ్ళలో ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారని చూస్తున్నారు. అంటే ఎప్పుడైతే మనం ఇలాగ కులాల వారీగా చూస్తామో దాంట్లో ఆటోమేటిక్గా రాజకీయాలు వచ్చేస్తాయి కదా. సో అదే జరుగుతోంది ఇప్పుడు. అందుకే వీళ్ళు నిజానికి తీశారు. వీళ్ళు నిజానికి యాక్చువల్గా వీళ్ళు తీసింది నిజానికి కులాలది తీయాలని కాదు. లెట్ మీ రీఫ్రెష్ దిస్. వీళ్ళు ఏమనుకున్నారంటే దీని ఆధారంగా యోగి గారిని కార్నర్ చేద్దాం అనుకున్నారు. కానీ యోగి గారు దీనికి ఇంకొక సమాధానం వెతకడం మొదలుపెట్టారు. అందుకని వీళ్ళు ఇప్పుడు కులాలే తీశారు. కులాలే తీయడానికి ఇది రాజకీయం అని బయటపడడంతో వీళ్ళు ఇప్పుడు ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. యోగి గారు అందుకే ఫ్రంట్ ఫుట్లో వచ్చి ఆడుతున్నారు. ఇప్పుడు నిజానికి చెప్పండి, దీంట్లో బీజేపీ ప్రభుత్వానికి కానీ యోగి గారికి కానీ ఒక రకంగా అది ఒక ఆటానమస్ బాడీ. దాంట్లో బీజేపీ వాళ్ళు లేరు, యోగి గారు బోర్డులో అంతకంటే లేరు కదా. సో దాంట్లో బీజేపీకి ఏ రకంగా సంబంధం ఉంటుంది, ఏ రకంగా యోగి గారికి పాత్ర ఉంటుంది? అదే అందుకే యోగి గారు అంత అగ్రెసివ్గా వెళ్ళి ఆయన ప్రతిరోజు వీళ్ళు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి ఈయన సమాధానం అందుకే చెప్తున్నారు. ఎలా ఉందంటే ఆయన డైలీ దాంట్లో ఆయన నోట్ చేసుకుంటున్నట్టుంది ఎవరెవరు మాట్లాడుతున్నారు రాసుకుని ఆయన సమాధానాలు చెప్తున్నారు. అండ్ దీంట్లో రాజకీయం ఉంది అనడానికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే సమాజ్వాదీ పార్టీ కాకుండా ఇంకొక పార్టీ దీని గురించి బాగా మాట్లాడుతోంది. అదే ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది అంటే మనకు తెలిసింది, కేజ్రీవాల్ది నేను చెప్పాను, నాని ఇలా అనేది లేదు, రాముడు ఇలా వేరే వాళ్ళ దాంట్లో గుడి ఒప్పుకోడు, అది ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడేది. మొన్న కేజ్రీవాల్ కూడా గుడికి వెళ్ళారు, ఆయన కూడా గుడికి వెళ్ళారు. సో ఎందుకు అంటే కేజ్రీవాల్ ఇందులో పాత్ర ఏంటంటే కేజ్రీవాల్ ఇదివరకు ఢిల్లీ పంజాబ్ ఉండేది, ఇప్పుడు ఢిల్లీ పోయింది. వస్తున్న వార్తల బట్టి జరుగుతున్న పరిణామాల బట్టి పంజాబ్లో కూడా ఆయన గెలవడం కష్టమనే తెలుస్తోంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ మమతా బెనర్జీని చూస్తున్నాం, పవర్ లేకపోయేసరికి ఎలా సఫకేట్ అవుతుందో. కాంగ్రెస్ని కూడా చూస్తున్నాం, రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వాళ్ళకి పవర్ లేకపోయేసరికి, వాళ్ళ చేతిలో ఏమీ లేకపోయేసరికి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. సో కేజ్రీవాల్ కూడా ఆల్మోస్ట్ అదే పాత్రలో వెళ్తున్నారు. అట్లీస్ట్ రాహుల్ గాంధీకి ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి చెప్పుకోవడానికి, బట్ కేజ్రీవాల్కి పంజాబ్ పోతే ఇంకా ఏమీ లేదు. సో ఎలా అయినా సరే ఒక రాష్ట్రంలో కబ్జా చేయాలనేది ఆయనది వ్యూహం. కానీ మొత్తంగా ఆయన కూర్చోలేరు, అంత బలం లేదు వేరే రాష్ట్రాల్లో. సో కూటమి కట్టాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆయనకి ఇన్ని సీట్లు అడగాలంటే పార్టీకి అక్కడ ఒక పట్టు ఉండాలంటే ఏంటి? జనాల్లో ఉండాలంటే ఏం చేయాలి? అక్కడ ఒక అంశం మీద మాట్లాడాలి. అందుకని ఆయన రామ్ మందిర్ తెచ్చుకున్నారు. మీరు చూసుకుంటే ఇక్కడ కూడా ఎంత ఎంటాంగిల్డ్ ఉంటుందంటే అఖిలేష్ యాదవ్కి ఇప్పుడు ఏంటంటే ఇద్దరికి ఇది రామ్ మందిర్ వచ్చే ముందరే అఖిలేష్ యాదవ్కి కాంగ్రెస్కి మధ్య సీట్ల షేరింగ్ది చర్చలు నడిచాయి. దాంట్లో ఏంటంటే అఖిలేష్ యాదవ్ ఇస్తానన్న సీట్ల కాంగ్రెస్ ఒప్పుకోవట్లే, కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడుగుతాం. అఖిలేష్ యాదవ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ ఇండిపెండెంట్లీ పోటీ చేస్తే ముస్లిం ఓట్లు కట్ చేస్తుంది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తే కట్ అవుతాయంటే బెంగాల్ మనకు ఉదాహరణ.
2 సీట్లలో గెలిచింది. చాలా సీట్లలో నిజానికి కాంగ్రెసే దెబ్బ కొట్టింది. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, హుమాయూన్ కబీర్, మమతా బెనర్జీ ముస్లిం ఓట్లు చీల్చడంలో కీలక పాత్ర పోషించారు. సో, అలాగే గనక చీలినట్టయితే అది నాకొక సమస్య అని చెప్పి అఖిలేష్ యాదవ్ ఏంటి కాంగ్రెస్‌ని పొత్తులో పెట్టుకోవాలి. కానీ వీళ్ళు అడిగినన్ని సీట్లు ఇస్తే కాంగ్రెస్ ఏకు మీకై కూర్చుంటుంది. సో, అందుకని అఖిలేష్ యాదవ్ ఏం చేస్తున్నారు? ఆమ్ ఆద్మీ పార్టీని తెస్తున్నారు. అందుకే ఆమ్ ఆద్మీ ఇన్‌ఫాక్ట్ ఇది జరిగే ముందరే అంటే వీళ్ళిద్దరికీ సీట్లది అయ్యి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కావాలని పట్టుపట్టడం మొదలుపెట్టిన తర్వాత అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్‌ని కలిసారు. ఆల్మోస్ట్ ఎలాగా సిగ్నల్ ఇచ్చారంటే సీట్ షేరింగ్ జరుగుతుందని. సో, ఇప్పుడు కేజ్రీవాల్ కూడా వచ్చేసరికి ఏమవుతుంది సీట్ల దాంట్లో కాంగ్రెస్ తగ్గాలి అన్నట్టుగా వచ్చేలా వస్తుంది. బట్ కేజ్రీవాల్‌కి అన్ని సీట్లు కావాలి అంటే కేజ్రీవాల్‌కి ఏమన్నా అక్కడ పట్టు ఉండాలి అంటే అక్కడ పేరు ఉండాలి కదా. అదర్ దాన్ 2014లో వారణాసిలో మోదీ గారికి అగెయిన్స్ట్‌గా నిలబడి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోవడం తప్ప ఉత్తరప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అస్తిత్వం లేదు. అస్తిత్వం రావాలంటే జనాల్లోకి వెళ్ళాలంటే పేరు రావాలి. పేరు రావాలంటే ఒక అంశం మీద మాట్లాడాలి. అందుకని వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఏమైంది ఇప్పుడు? ఇద్దరూ ఒకే దాంతో మాట్లాడినట్టయితే మనం ఇరకాటంలో పెట్టినట్టు అవుతుంది. సో దట్ వీళ్ళకి ఇది వీళ్ళని ఇరికించి మనం పోటీ చేసి గెలవచ్చని అనుకున్నారు. కానీ ఇదే బ్యాక్ ఫైర్ అయింది. జనాలు అక్కడ చందాది ఎవ్వరు నిజానికి లోకల్ వస్తున్న రిపోర్ట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా చందాది అక్కడ గొటాలాలు జరిగాయి. కానీ దీంట్లో బీజేపీ పాత్ర లేదు. ఎందుకంటే బీజేపీ అధికారంలో లేదని. సెకండ్ థింగ్ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఇప్పటివరకు రామ్ మందిర్ దర్శనానికి వచ్చారా అని అడుగుతున్నారు. కాంగ్రెస్ మాట్లాడినా అండ్ ఇంకోటి కాంగ్రెస్ ఇమామే హింద్ అని అంటుంది రాముణ్ణి. అంటే ఏమనాలి? ఇమామే హింద్ ఏంటి? వీళ్ళు ప్రొఫెట్ని ఏమన్నా హిందీలో దేవుడి పేరు ఏమన్నా అంటారా? అనరు కదా. జీసస్ని జీసస్ అనే అంటారు. అలాంటిది రాముడిని వీళ్ళు ఇమామే హింద్ అంట. ఏమనాలది? అంటే ఇక్కడ కూడా వీళ్ళ అపీస్మెంట్ ఎవరికి తెలుస్తుంది. అండ్ దాని తర్వాత ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా వెనక్కి ఇది బ్యాక్ ఫైర్ అయ్యింది అనడానికి ఒక కారణం ఏంటంటే అఖిలేష్ యాదవ్ ట్వీట్లు చేస్తున్నాడు. ఏమని? నేను గనక అధికారంలోకి వచ్చినట్టయితే అయోధ్యలో ఇంత డెవలప్ చేస్తాను, అయోధ్యలో అంత డెవలప్ చేస్తానని. యోగి గారు అడుగుతున్నారు, నువ్వు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, మీ నాన్నగారు ఇంతున్నారు, ఈ అయోధ్యలోనే మీరు ఏం చేశారని. కానీ దీనికి ఇంకొక వైపు ఏమొస్తుందంటే అఖిలేష్ యాదవ్ కోర్ ముస్లిం ఓట్ ఏదైతే ఉందో అఖిలేష్ యాదవ్ రామ్ మందిర్ దాన్ని డెవలప్ చేస్తాననడం ఏంటి? అక్కడ బాబ్రీ మసీద్ కదా ఉండాలి. బాబ్రీ మసీద్ గురించి ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు? వీళ్ళెవరూ మాట్లాడకుండా వీళ్ళందరూ కూడా అయోధ్యలో రాముడి గుడి కడతామని మాట్లాడుతున్నారేంటి? అయోధ్యలో ఇంకా డెవలప్ చేస్తామని మాట్లాడుతున్నారేంటి? దీంతోనే అంటే ఏంటి మళ్ళీ ఇరుక్కున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్ ఓవైసీ మాట్లాడుతున్నారు. ఓవైసీ ఆఫ్ కోర్స్ ఇలాంటివి జరిగినప్పుడు ఓవైసీ రావడం సహజమే. బుల్డోజర్ జస్టిస్ ఎందుకు లేదా? బుల్డోజర్ జస్టిస్ యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పటికీ ఈ నెక్స్ట్ 9 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యి వచ్చే ఏడాదికి 10 ఏళ్ళు ఆయన వచ్చినప్పటి నుంచే బుల్డోజర్ జస్టిస్ అనేది మొదలైంది. చాలా రాష్ట్రాలు నిజానికి బుల్డోజర్ జస్టిస్ తేవాలి అని అనుకున్నా ఎవరు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కోర్టులు వాళ్ళని ఆపేసాయి. కోర్టు ఇది అన్లాఫుల్ అని అప్రజాస్వామికం అని అంది. కానీ ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు కూడా బుల్డోజర్ జస్టిస్ని కోర్టు ఆపించలేకపోయింది. ఎందుకు అంటే యాజ్ పర్ లా వెళ్తూ వచ్చారు. చట్టం దృష్టిలో వాళ్ళు దోషులు అని తేలిన తర్వాత బుల్డోజర్ జస్టిస్ అయింది. ఇప్పుడు ఇక్కడ చట్టం దృష్టిలో దోషి అని ఎవరికి తేలి ఉండొచ్చు, కానీ బయట పెట్టారా? ఇంకా విచారణ అవుతోంది కదా. నీకెలా తెలుసు ఎవరు దోషో? నెంబర్ 1 బుల్డోజర్ జస్టిస్ ఎవరి మీద చేయాలి? దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇంకా విచారణ అవుతుంది. వీళ్ళే దోషులను నిర్ధారించలేదు. వాళ్ళ మీద చేయాలా లేకపోతే రామ మందిర్ మీద చేయాలా? ఎందుకంటే ఓవైసీ బ్రదర్ అంటూనే వచ్చాడుగా అక్కడ ఖచ్చితంగా ఒకరోజు బాబ్రీ మసీద్ బాబ్రీ మసీద్ బాబ్రీ మసీద్ రహే కానీ అంటే రామ మందిర్ మీద చేయాలనుకుంటున్నావా? దేని మీద చేయాలనుకుంటున్నాడు ఓవైసీ? సో వాట్ ఎవర్ ఓవైసీలో మాట్లాడడం వల్ల ఏమవుతుంది? ముస్లిం ఓట్లది కొంచెం వెళ్తుంది. ఓవైసీ ఓట్లు గెలుస్తాడని అన్నట్లే సీట్లు గెలుస్తాడని, కానీ సీట్లు చీల్చచ్చు. సో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ప్రాబ్లం ఏంటి అంటే ఆల్రెడీ తను అన్నది బ్యాక్ ఫైర్ అయింది. కాంగ్రెస్ దీని గురించి రాహుల్ గాంధీ ఇప్పటివరకు మాట్లాడలేదు. కొంతమంది మాట్లాడుతూ వచ్చారు, కానీ ఓ రకంగా చూసుకున్నట్టయితే సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడినంత అగ్రెసివ్గా కాంగ్రెస్ మాట్లాడట్లేదు. బట్ ఐ రియల్లీ హోప్ రాహుల్ గాంధీ దిగి మాట్లాడాలన్నప్పుడే ఇంకా ఓ రకంగా బీజేపీకి సీట్లు పెరుగుతాయి. ఐ రియల్లీ హోప్ ఈ డస్. అంటే తను మాట్లాడిన దాంట్లో ప్రతిదీ తప్పే ఉంటుంది అంటారా? ఏది కూడా తప్పు రైట్ అని ఏముండదు. ఆయన మాట్లాడితే జనాలకి తెలుస్తుంది ఎందుకు బీజేపీ ఉండాలి అని.
ఎందుకు బీజేపీ ఉండాలనేది జనాలకు ఒక రకంగా వాళ్ళకి ఇప్పుడు మొన్న నిజానికి చెప్పాలంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 1995 నుంచి 6 నుంచో బీజేపీ ఉంది గుజరాత్లో 30 ఏళ్ల నుంచో ఎప్పటి నుంచో. నిజానికి 2007లో 100 సీట్లకి తగ్గింది బీజేపీ, 99కి అక్కడికి వచ్చింది. సొంత ఆధిక్యంతోనే వాళ్ళు గెలిచిన బీజేపీ దాన్ని ఓటమిగా భావించారు. దాని తర్వాత వాళ్ళు కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు, ఎందుకు మన సీట్లు తగ్గాయని. ఎండ్ రిజల్ట్ చూసుకుంటే 160 సీట్లు వచ్చి అవుట్ ఆఫ్ 180, 240 సీట్స్ 2024లో వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే మనకి సీట్లు తగ్గాయో హర్యానాలో సీట్లు తగ్గాయి, కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు, హర్యానా వచ్చింది. బీహార్లో సీట్లు తగ్గాయి, కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు, బీహార్ వచ్చింది. మహారాష్ట్రలో సీట్లు తగ్గాయి, కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు, మహారాష్ట్ర వచ్చింది. బెంగాల్లో సీట్లు తగ్గాయి, కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు, బెంగాల్ వచ్చింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వంతు. ఉత్తరప్రదేశ్ ఏంటంటే బీజేపీ దానికి తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తూ వెళ్తోంది. ఇప్పటికీ చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ గారికి ఎదురుగా అఖిలేష్ యాదవ్ నిలబడతాడంటే ఉత్తరప్రదేశ్లో వాళ్ళే నవ్వుతారు. ఇంకా రాహుల్ గాంధీ అంటారు, ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదు అది. సో ఇంకా ఎలాగ వీళ్ళు ఓడిద్దామని అనుకుంటున్నారో రకంగా వీళ్ళకి కూడా తెలుసు, వీళ్ళు ఏంటంటే లూజింగ్ బ్యాటిల్ అంటారు ఇంగ్లీష్లో, వీళ్ళు అదే చేస్తున్నారు. కోల్పోతామని తెలుసు వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఏంటంటేనండి, వాళ్ళు అధికారంలో ఉంటేనే అస్తిత్వం, వాళ్ళ అధికారంలో లేకపోతే కనుక వాళ్ళకి అస్తిత్వం చాలా కష్టం. మనం చూసాం, ఐ థింక్ 21లో ఏఐడిఎంకే అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు ఆ పార్టీ ఎలా అయిపోయిందో చూసాం. ఎస్, ఇంకా 23లో ఇక్కడ కేసీఆర్ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ ఎలాంటి పరిస్థితిలో ఉందో కూడా మనం చూస్తున్నాం. అండ్ దాని తర్వాత ఆర్జేడీ పరిస్థితి అలాగే ఉంది. సో ఓ రకంగా ప్రాంతీయ పార్టీలో కొద్దో గొప్ప ఒక పేరు ఉన్నదల్లా అఖిలేష్ యాదవ్ ఒక్కరికే. అది కూడా ఎందుకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ పోతూ ఉన్నది కాస్త 37 సీట్లు వచ్చాయి 2024లో. అది ఆయన క్రెడిట్ అని అనుకుంటున్నారు. నిజానికి ఆయన క్రెడిట్ అనే కంటే కూడా బీజేపీ తప్పిదాలు. నిజానికి బీజేపీ వాళ్ళకి ఏమైంది అంటే, ఇది ఓపెన్ సీక్రెట్, ఇది మళ్ళీ ఏమనడం కాదు, వాళ్ళకి ఒక రకం అంటే మోదీ గారు ఉన్నారు గెలిపించేస్తారులే అంటే మొత్తం మోదీ గారి డిపెండ్ అయిపోయి మోదీ ఫ్యాక్టర్ మోర్ దెన్ ఎనఫ్ అని. కానీ 2-3 ఫేజెస్ అయిన తర్వాత మోదీ గారికి తెలిసి వచ్చింది. మనం గమనించినట్టయితే ఐ థింక్ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇచ్చిన దానికి మోదీ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక్కొక్క దానికి 3-4 ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎందుకంటే మోదీ గారికి రిపోర్ట్ వచ్చింది, మామూలుగా మనం అనుకుంటున్నట్లేదు, 400 కాదు కదా 270 కూడా వచ్చే స్థితిలో లేదు, మార్చాలి దీన్ని. ఆయన అప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళు మెల్లమెల్లగా కోర్స్ కరెక్షన్ చేసుకుంటే 240కి వచ్చి ఆగారు, లేకపోతే అది ఇంకా దిగిపోయేది. సో వాళ్ళ కోర్స్ కరెక్షన్ ఏంటంటే అప్పటి నుంచి మొదలైంది. సో కాంగ్రెస్ కోర్స్ కరెక్షన్ ఎక్కడ మొదలైంది? వాళ్ళు ఇన్ని రాష్ట్రాలు ఓడుతూ వచ్చారు, ఎక్కడ వాళ్ళు కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు? 2011 నుంచి 15 ఏళ్లలో అధికారంలో తిరిగి మరొకసారి కాంగ్రెస్ వచ్చిన రాష్ట్రం ఒక్కట్లేదు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 17లో బీజేపీ ఉత్తరప్రదేశ్లో వచ్చాక 22లో తిరిగి అధికారంలోకి వచ్చింది, 16లో అస్సాంలో గెలిచిన తర్వాత తిరిగి 21లో అధికారంలోకి వచ్చింది, 26లో మళ్ళీ అస్సాంలో వచ్చింది, 17లో ఉత్తరాఖండ్లో వచ్చిన తర్వాత 22లో తిరిగి అధికారంలోకి వచ్చింది. అలాగా 15 ఏళ్ల నుంచి కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిన రాష్ట్రం ఒక్కట్లేదు. అంటే బీజేపీనే చేస్తే ప్రతిదీ అవ్వదు కదా, జనాలకు కూడా నమ్మకం రావాలిగా. ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను, నేను మీతో మొన్న కూడా అన్నాను, 7 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి వచ్చే ఏడాది. ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి తిరిగి కాదు, హిమాచల్ తప్ప వేరే రాష్ట్రాలన్నీ బీజేపీ అధికారంలో ఉన్నవి. ఒకటి ఎక్కడన్నా కాంగ్రెస్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అని కూడా ఎవరికీ లేదు. సో తప్పులు వాళ్ళ వైపు పెట్టుకుని వాళ్ళు వేరే వాళ్ళని ఎందుకు అంటారు? వాళ్ళ వైపు అంటే ఇలాంటి అంశాలు తీసుకుని మాట్లాడితే వాళ్ళదే కదా మొత్తం హిపోక్రసీ బయటపడుతుంది. అండ్ ఇప్పుడు నిజానికి యోగి ఆదిత్యనాథ్ గారు ఫ్రంట్ ఫుట్లో వచ్చి మాట్లాడుతుండడం వల్ల ఆయన ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. జనాలకు ఒక నమ్మకం ఉంది, ఓకే యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన న్యాయం చేస్తారని. ఎందుకు? కేవలమైన ముఖ్యమంత్రి అనో సాధువనో కాదు, ఆయన గోరఖ్నాథ్ అనే పీఠకైన ఒక పీఠాధిపతి. అక్కడ గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ పీఠం హాస్పిటల్స్ హ్యాండిల్ చేస్తుంది, స్కూల్స్ ఉన్నాయి, కేవలం ఒక గుడే కాదు, ఆయన వాటిని నడిపిన అనుభవం ఉంది ఆయనకి. సో ఇప్పుడు ఈ ట్రస్ట్ది వాళ్ళు ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుని రీషఫుల్ చేస్తారు సంథింగ్ అంటున్నారు. సో ఆయన గోరఖ్పూర్లో ఎలా అయితే ఆయన మఠాన్ని నడిపారో ఆ అనుభవం ఇప్పుడు కొత్త మఠానికి ఇప్పుడు పెట్టేదానికి వస్తుంది. ట్రాన్స్పరెన్సీ అలా యోగి ఆదిత్యనాథ్ గారు తెస్తారు అనే నమ్మకం జనాలకు వచ్చింది. నేను అన్నా జరిగింది లాస్ట్ టైం జరిగింది ఇది నేను మంచికేనని. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారిని ఇది ఒక రకంగా ఎస్టాబ్లిష్ చేసింది ఆయన లీడర్ అని.
చాలా మంది అంటారు మోదీ గారు ఎందుకు మాట్లాడట్లేదు, అమిత్ షా గారు. ఇది వాళ్ళ యుద్ధం కాదు, ఇది ఖచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ గారిదే. ఎలా అయితే 2002లో సాబర్మతి ఇన్సిడెంట్ మోదీ గారిని ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ చేసిందో, చెయ్యని దానికి ఆయన దోషించేసి ఒక ముఖ్యమంత్రిగా ఉండే ఆయనని పిఎం వరకు తెచ్చి ఎలా అయితే కూర్చోపెట్టారో, అలాగే లేని దాన్ని ఉందని సృష్టించి పాత్ర లేని యోగి గారిని లాగి ఆయనని ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి ఆయన ఎక్కడికి తీసుకెళ్తారో మనం వేసి చూడాలి. బట్ వాట్ ఎవర్ హ్యాపెండ్, అది పాపం, చేసింది పాపం, చేసిన వాళ్ళు పాపులే. కానీ ఆ పాపాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్న దాన్ని ఇంకా పెద్ద పాపం. అందుకే ఈరోజు ఎవరైతే దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారో వాళ్ళు బ్యాక్ ఫుట్లో ఉన్నారు. ఎవరైతే న్యాయం చేయాలి, ధర్మం నిలబడాలనుకున్నారో వాళ్ళనే జనాలు ఆదరిస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల యోగి ఆదిత్యనాథ్ గారు ఓడిపోతారు అనుకుంటే ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా ఆయనకి 250 సీట్స్కి పైగానే వస్తాయి. మొన్న 2017లో ఐ థింక్ 312 సీట్స్ అని వచ్చి, దానికంటే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. 100% యూపీలో మళ్ళీ బాబానే ముఖ్యమంత్రి, బీజేపీ సంపూర్ణ ఆధిక్యంతోనే అధికారంలోకి వస్తుంది. వాళ్ళు చేసింది తప్పని ఎన్నికలు అయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు. ఐ థింక్ ఎన్నికల తర్వాత వాళ్ళు సింపుల్గా మళ్ళీ ఈవీఎం చోరీ, ఈవీఎం ట్యాంపరింగ్, ఓట్ చోరీ ఎక్సెట్రా అంటారు, కానీ వాళ్ళు చేసిన తప్పని వాళ్ళు ఒప్పుకోరు. సో వాట్ ఎవర్ హ్యాపెండ్, ఇట్ విల్ సిమెంట్ యోగి ఆదిత్యనాథ్ గారు క్రెడిబిలిటీ యాజ్ ఎ లీడర్. అంటే ఇది ఏదైతే జరిగింది ఇదంతా కూడా మంచికే ముందు జరిగింది, మంచికి కాదు, కానీ దీని నుంచి మంచి వస్తుంది. ఓకే, దీని నుంచి మంచి వస్తుంది. ఖచ్చితంగా చందాచోరీ మనం మంచి అనలేం. ఖచ్చితంగా చందాచోరీ అనేది పాపం. దాని తర్వాత వచ్చిన పరిణామాలు ఏమైతే ఉన్నాయో, సిచ్యువేషన్స్ ఏమైతే ఉన్నాయో అన్ని మంచిగా జరుగుతున్నాయి. అది యోగి ఆదిత్యనాథ్ గారిని ఏంటంటే ఒక రకంగా ఆయన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇప్పటికైనా ఎస్టాబ్లిష్ అయిపోయారు, కానీ వీళ్ళు దాన్ని ఇంకా ఏంటంటే వీళ్ళు యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మోదీ గారిని 12 ఏళ్ల నుంచి ఆయన క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్ అని చెప్పి బీజేపీ చెప్పక్కర్లే, వీళ్ళే కేసులేసి కోర్టు ద్వారా వీళ్ళే క్లీన్ చిట్ ఇప్పిస్తున్నారు. ఓకే, దాని ద్వారా మోదీ గారు క్లీన్ లీడర్ అని వీళ్ళే రుజువు చేసినట్టుగా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా క్లీన్ లీడర్ అని ఇలాంటి ఆరోపణలు చేసి దానికి ఒక సమాధానం యోగి ఆదిత్యనాథ్ గారి చేత తెప్పించి ఆయన క్లీన్ లీడర్, క్రెడిబుల్ లీడర్, మోదీ గారికి ఒక కరెక్ట్ వారసుడు ఆయన అని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. సో యోగి ఐ థింక్ మరి ఆయన నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారో తెలియదు, కానీ ఇదైతే మాత్రం వాళ్ళు చేసిన పెద్ద బ్లండర్. 2002లో ఎలా అయితే వాళ్ళు బ్లండర్ చేశారో, మోదీ గారిని టార్గెట్ చేసి అలాంటి బ్లండరే ఎప్పుడు చేశారు, అది వాళ్ళకి తర్వాతే తెలిసి వస్తుంది.